ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ప్రధాని మోదీతో రేవంత్ భట్టి ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధానిని సీఎం, డిప్యూటీ సీఎంలు కలవనుండడంతో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్ర అవసరాల గురించి విన్నవించడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్తో పాటు ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పలు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించి మరిన్ని రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని విన్నవించనున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలవనున్నారు. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. అయితే వీటిని భర్తీ చేయాలంటే ముందుగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సి ఉందనే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అలాగే కేంద్రాన్ని నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి, అలాగే ఎఫ్ఆర్బిఎం నిబంధనలను సడలించాలంటూ కూడా కేంద్రానికి విన్నవించనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి. వాళ్ళ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సునీల్. కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం విక్రమార్క ఇద్దరు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పర్యటనలో అధిష్టానానికి సంబంధించినటువంటి అగ్రనేతలందరితో కూడా ఈ నేతలు భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశం పైన, అదేవిధంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన దానిపైనే ప్రధానంగా ఢిల్లీ పెద్దలతో చర్చలు జరపబోతున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్తో నేతలు సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా మొదటగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావడానికి కృషి చేసినటువంటి నేతలకి నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ స్థానాల్ని అప్పజెప్పాలనేటటువంటి ఆలోచనలో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. ఆ దిశగానే ప్రస్తుతం అధిష్టాన పెద్దలతో సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా మరొకవైపు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసిన తర్వాతే జనవరి 2వ వారంలో క్యాబినెట్ విస్తరణకు సంబంధించి, అంటే ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు మరొకవైపు 11 మంది మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో మరొక మిగిలినటువంటి 6 మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో ఈ నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసిన తర్వాత ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి 6 మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలి, అదేవిధంగా ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. ఇప్పటికే మిగిలినటువంటి 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలంతా కూడా హోప్స్ పెట్టుకున్నారు. మరి ఇప్పటికీ ఒకవైపు అద్దంకి దయాకర్ కానీ, మరొకవైపు లంబాడి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఇతర నేతలంతా కూడా తమకి స్థానం కల్పిస్తారనేటటువంటి ఆశతో ప్రస్తుతం ఆ నేతలంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే గాంధీ భవన్ కేంద్రంగా పిఏసీ సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా ప్రస్తుతం అధిష్టాన పెద్దలతో ఈ ఇద్దరు నేతలు, సీఎంతో పాటు మరొకవైపు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా వివరించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి తర్వాత అభ్యర్థులందరినీ ప్రకటిస్తామంటూ కూడా టీపీసీసీ చీఫ్ అదేవిధంగా సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గత పిఎస్సి సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యంలో
పార్లమెంటు ఎన్నికలకి ఎటువంటి వ్యూహాలతో వెళ్ళాలి, అదేవిధంగా అభ్యర్థులను ఎవరిని ఫైనల్ చేయాలన్న దానిపైన ప్రధానంగా అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎంతో పాటు బట్టి విక్రమార్క కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా సీఎం అదేవిధంగా బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళి అదేవిధంగా ప్రధాని మర్యాదపూర్వకంగా కలవబోతుంది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులతో పాటు మరొకవైపు రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలనేటటువంటి అంశాన్ని ప్రధాన దృష్టికి ఈ ఇద్దరు నేతలు తీసుకెళ్లబోతున్నారని చెప్పాలి. మొత్తానికి చూసుకుంటే ఈ ఓవరాల్గా ఈరోజు ఈ ఇద్దరు నేతలు సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి పర్యటన ఈ విధంగా ఉండబోతుంది. మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఆవిర్భావానికి సంబంధించినటువంటి వేడుకలకు సంబంధించి కూడా దీనిపైన చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు నాగపూర్లో ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినటువంటి నేపథ్యంలో రేపు నాగపూర్ కూడా వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. సునీల్. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.